స్టార్ హీరో సూర్య కెరియర్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న మూవీ కంగువ. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కూడా కంగువానే. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీపై అదే రీతిలో అంచనాలు కూడా ఉన్నాయి. ఇక థియేటర్లోకి వచ్చిన కంగువ మూవీ స్టోరీని చూస్తే కొన్ని వందల ఏళ్ల క్రితం కొన్ని తెగల మధ్య ఆధిపత్య పోరు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో తన తెగని కాపాడుకునేవాడిగా హీరో సూర్య కనిపిస్తాడు. ఇక మరో తెగకు నాయకుడు బాబీ డియోల్. వారిద్దరి మధ్య పోరు జరుగుతుంది. ఆ పోరులో గెలిచిందెవరు, ఓడిన వారు ఏం చేస్తారు? ఇక ఆ తెగ వారికి ప్రస్తుత జనరేషన్లో ఉండే ఓ పాపకి లింక్ కూడా ఉంటుంది. అదే ఈ మూవీలో ఓ పెద్ద ట్విస్ట్. ఆనాటి కాలం తెగ నాయకుడు అయిన హీరోకు వందల ఏళ్ల తర్వాత పుట్టిన పాపకు ఉన్న లింక్ ఏంటి? అసలు కథ ఎలా ఉంటుంది? ఇవన్నీ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇవన్నీ తెలియాలంటే థియేటర్లోకి వెళ్ళి సినిమాను చూడాల్సిందే. కథపరంగా కొంచెం రెగ్యులర్గానే అనిపిస్తుంది, కానీ డిఫరెంట్ పాయింట్తో సినిమాను ప్రజెంట్ చేసిన విధానం హైలైట్ అని చెప్పాలి. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చే సినిమా కాబట్టి ఆడియన్స్ ను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఇక మొదటి నుంచి స్లో నరేషన్ తో సినిమా సాగుతుంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యాక స్టోరీకి ఓ ఊపు వస్తుంది. సూర్య గెటప్, డైలాగ్స్, లుక్స్, హీరోయిజం అన్ని హైలైట్ గా ఉన్నాయి. విలన్ గా బాబీ డియోల్ రెచ్చిపోయాడు. హీరో విలన్ మధ్య ఫైట్ సీన్స్ మరింత ఊపునిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. ఎలివేషన్ సీన్స్ కైతే దేవిశ్రీ ప్రసాద్ కొన్ని చోట్ల పూనకాలు తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక డైరెక్టర్ శివ స్టోరీ నార్మల్ పాయింట్తో మొదలైన హిస్టారికల్గా మార్చేసి ఓ డిఫరెంట్ యూనివర్స్లోకి తీసుకెళ్తుంది. కొన్ని సీన్స్ రిపీట్ అవ్వటం కొందరికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా స్లో నరేషన్ అనిపిస్తుంది. ఓవరాల్గా కంగువా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది. సూర్య ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.